హాయ్ అండి అందరికి మన వీడియోలో ఈ రోజు కొత్తిమీర పచ్చడి ఎలా చేయాలో చూపెడతా. ఇంటి పక్కల బాగా ప్లేస్ ఉంటే ఈ ధనియాలు వేసుకున్నాం అన్నమాట. ఎప్పుడన్నా మార్కెట్కి పోయినప్పుడు దేనికి అవసరానికి పనికొచ్చదు కదా, కూరలలోకైనా పచ్చళ్ళలోకైనా దేంట్లోకైనా అలా వేసుకున్నాం అన్నమాట. కొత్తిమీర పచ్చడి చేసుకునే విధానంగా చేసుకుంటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి, మాకు సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక కట్ట కొత్తిమీర, లేత కొత్తిమీర, ఇగో 10 నుంచి 15 మిరపకాయలు, ఎండు మిరపకాయలు. ఈ మిరపకాయలు ఈ కొత్తిమీర పచ్చడి చేసి చూపెడతా. ఇప్పుడు ఇగో ఇట్లా అంతా కూల్చు. ఇగో లేత ఆకులు కాబట్టి అన్ని ఆకులు కొద్దిగానే కదా ఏరు ఉంటుంది, లేత ఆకులు కాబట్టి ఆ ఏర్లన్నీ తీసేసి శుభ్రంగా ఇదంతా తుంపుకున్నాం అన్నమాట. ఇప్పుడు కడుగుదాం నీళ్ళల్లో వేసి. ఆకుకూర కాబట్టి మన ఇంట్లో వేసుకున్నా కూడా ఏర్లు ఉంటాయి కదా, కొత్తిమీర పీకేటప్పుడు మట్టి వస్తుంది అన్నమాట. ఇదే ఈ విధంగా ఇట్లా పెట్టుకున్నాం. ఇంకోసారి కడుక్కున్నాక ఇంకా మీకు చూపెడతా. పెట్టుకున్నాం కదా, బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇగో 15 పచ్చిమిరపకాయలు, 15 ఎండు మిరపకాయలు. బాండిల్ వేడైంది కదా, వేసుకున్నాం. ఆయిల్ వేసి వేయించుకున్నాం. 15 ఎండు మిరపకాయలు, ఒక్క సుక్క ఆయిల్ వేసి బాగా దోరగా వేపుకున్నాం. ఎండు మిరపకాయలు ఇక దోరగా వేయించుకున్నాం. పచ్చిమిరపకాయలు ఇష్టం ఉన్న వాళ్ళు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, కానీ ఎండు మిరపకాయలు వేసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట పచ్చడి. ఇప్పుడు కొద్దిగా వేగినాయి కదా, ఇప్పుడు ఒక స్పూన్ ధనియాలు వేసుకున్నాం, ఒక స్పూన్ జీలకర్ర. అంటే ఫస్ట్ వేస్తే మాడిపోతాయి అనమాట. కొద్దిగా 4 గింజలు మెంతులు, సూపర్ టేస్ట్ వస్తుంది. మెంతులు, జీలకర్ర, ధనియాలు వేసి కొత్తిమీర పచ్చడి చేసుకున్నాం అనుకో, బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంకా తీసేసుకున్నాం. వేగినాయి కదా, తీసి ఒక ప్లేట్లో పెట్టుకున్నాం. అదే బాండిల్ పొయ్యి మీద పెట్టుకున్నాం కదా, ఇదిగో కొత్తిమీర వేసుకున్నాం. ఇది తొందరగా మగ్గుద్ది అన్నమాట. ఇట్లా దీంట్లో కడిగినాం కాబట్టి ఈ నీరు కొద్దిగా ఇట్లా నీరు బాగా పీల్చుకునేదాకా ఇట్లా వేపుకొని తర్వాత ఆయిల్ వేసుకుందాం ఒక స్పూను. ఇది కూడా అంతా కూడా కాదు, ఆకు ఇంతలాగా ఉంటుంది, వేగితే కొద్దిగా అవుతుంది అనమాట. ఇది ఒక్క స్పూన్ ఆయిల్ వేసుకున్నాం. బాగా మగ్గుద్ది. ఒక్క 2 నిమిషాలు బాగా కలుపుకున్నాం. ఇక బాగా మగ్గిపోయింది కదా, తీసేసుకున్నాం. అదే బాండిల్ మళ్ళీ పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇగో పెద్ద సైజు టమాటాలు 4 వేసుకుందాం. ఇదిగో ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం, సరిపోతుంది. ఇది కూడా కలుపుతూ బాగా నూనెలో మగ్గ పెడదాం. ఇగో ఒక స్పూను సాల్ట్ వేసుకుందాం, తొందరగా మగ్గుతుంది అనమాట. ఇగో మూత పెట్టుకుందాం, బాగా మగ్గిపోద్ది. ఇగో బాగా మగ్గిపోయినాయి కదా, ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేసేటాలకి ఆయిల్ వేసేలా బాగా మగ్గిపోయినాయి. ఇదిగో ఉసిరికాయమైన చింతపండు వేసుకుందాం, బాగుంటుంది టేస్ట్. ఇగో ఒక చిటికెడు పసుపు వేసుకుందాం. 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. చింతపండు పసుపు వేసినాం కదా, పచ్చివాసన పోయేదాకా మగ్గుద్ది అన్నమాట. టమాటాలు ఆయిల్లో మగ్గిపోయింది కదా, దించి కింద పెట్టుకున్నాం. చేసుకున్నాం. రోల్ తీసుకున్నాం. ఇప్పుడు ఎండు మిరపకాయలు, జీలకర్ర, ధనియాలు వేయించుకున్నాం కదా, వేసుకొని దంచుకున్నాం మెత్తగా. ఫస్ట్ ఇవి దంచుకున్నాము. ఇంత రాళ్ళు ఉప్పు వేసుకున్నాం, సరిపోకుండా మళ్ళీ వేసుకున్నాం. ఈ మెత్తగా దంచుకున్నాం. ఇదిగో చూడండి, ఒక్క రవ్వ టైం తీసుకుంటే టేస్ట్ ఉంటుంది అన్నమాట. రోట్లో నూరుకున్న పచ్చడి బాగుంటుంది అన్నమాట.
ఇదిగో ఇప్పుడు కొత్తిమీర మా నూనెలో మగ్గబెట్టి పెట్టినాం కదా, వేసుకున్నాం ఫస్ట్. ఇక ఈ చింతపండు ఈ కొత్తిమీర ముందు దంచుకున్నాం ఫస్ట్. రోట్లో నూరుకున్న పచ్చడే టేస్ట్ ఉంటుంది అన్నమాట. రోటి పచ్చడే ఎన్నన్నా. ఇప్పుడు టమాటాలు మగ్గ పెట్టుకున్నలా వేసేసుకున్నాం. ఈ టమాటాలు కూడా వేసేస్తాం. ఈ పచ్చడి నూరుకుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి. కొంచెమే కదా ఉప్పు వేసుకున్నది, ఇంకా కొంచెం వేసుకొని ఇక ఈ 3 ఉల్లిపాయలు వేసుకున్నాం. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటాయి అన్నమాట. పచ్చి ఉల్లిపాయలు వేసుకుంటే తినేటప్పుడు పంట కింద పడితే టేస్ట్గా బాగుంటుంది అన్నమాట. మేము ఇట్లా దంచుకునే వాళ్ళం అప్పట్లో. వెల్లుల్లి రెబ్బలు కూడా 10 వేసుకున్నాం. ఇట్లా ఇవి దీంట్లో మెదగావు కదా, ఇట్లా వేసుకున్నాం. ఇంకా 2 వేసుకున్నాం కదా ఉల్లిపాయలు, తెల్లపాయలు, ఉల్లిపాయలు అన్నీ ఇట్లా కొద్దిగా నూరుకొని తీసేసుకున్నాం. ఇప్పుడు ఒక గిన్నెలో తీసుకున్నాం. రాగి సంగట్లేకైనా, జొన్న సంగట్లేకైనా, సొద్ద సంగట్లేకైనా ఇంకా సూపర్గా ఉంటుంది, బ్రహ్మాండంగా. మా కొత్తిమీర పచ్చడి మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి, మాకు సపోర్ట్ చేయండి.